సో ఇదే నేపథ్యంలో మరోవైపు ఈ గ్యారంటీల విషయంలో ఎలక్షన్ ముందు మాత్రం ఎలాంటి రేషన్ కార్డు నిబంధన ఏం నిబంధన చెప్పలేదు. కానీ గెలిచిన తర్వాత రేషన్ కార్డులకు ఉన్న వాళ్ళకే దీనికి ఆ పథకాలకు అర్హులు అని చెప్పింది. చాలామంది 10 ఏళ్ల నుండి కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి. మరి ఎట్లా ఉంది సార్, ప్రజలు అనుకుంటున్నారు? జనం కూడా అదే విషయం ఫీల్ అవుతున్నారు. ఒకటి ఏంటంటే రేషన్ కార్డ్ ఇప్పుడు అన్ని కండిషన్ సప్లై అని సన్నాక్షరాలు రాసినట్టు ఎన్నికల మేనిఫెస్టో ముందు ఏ కండిషన్ కనబడకుండా ముందు హామీలు అయితే ఇచ్చేశారు. మేము అధికారంలో రాగానే అందరికీ అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్తే అందరు ఇస్తారనుకున్నారు. కానీ ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా ఏదో ఒక ప్రాసెస్ లేకుండా ఎట్లా బెనిఫిషియర్ సెలెక్ట్ చేస్తుంది? మీకు 100 రూపాయలు ఇవ్వాలంటే మీకు అవసరమైంది, మీరు ఎంత మేరకు అర్హులు, మీరు బిలో పావట్లేనా, మీకు ఇంట్లో కారు ఉందా, బైక్ ఉందా, స్కూటర్, ఏదో ఒకటి చూడకుండా మీకు ఎట్లా ఒక బెనిఫిషియరీ చేయరు. సో అందుకనే ఏంటంటే రేషన్ కార్డు అనేది ఇప్పుడు ఈ 6 గ్యారంటీల్లో ఏది రావాలన్నా రేషన్ కార్డు మస్ట్. రేషన్ కార్డు లేకుండా రాదు. ఇంకోటి